సో సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సేవని అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది పరిస్థితి అనేది ఒకసారి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా. సో జనరల్గా రేవంత్ రెడ్డి సీఎం అయ్యేదాకా ఒకలాగున్నది, సీఎం అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు డీకే శివకుమార్ కంటే కూడా బలమైనటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదిగిండు. ఎందుకు అంటే ఇప్పుడు రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంకి రావాలంటే డిసైడ్ అయ్యేది హైదరాబాద్లో. ఎందుకు అంటే ఇక్కడ కేసీఆర్ను మించిన దోపిడీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. రేపు దేశవ్యాప్తంగా ఫండింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే పోతుంది. రేపు ఖచ్చితంగా రాహుల్ను పీఎం చేయాలా వద్దా అనేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. ఎట్లా అంటే బిజినెస్ మ్యాన్ సినిమా ఉంటాయి కదా, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఏమంటాడు, ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి నేను ఇస్తా అని చెప్పేసి మహేష్ బాబు అంటాడు కదా. ఇప్పుడు ఆ రోల్ బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు రోల్ ఏదైతే ఉందో దానిని రేవంత్ రెడ్డి పోషించబోతున్నాడు. ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి నేను చేస్తా, మీరు ఎక్కడెక్కడ అధికారం రావాలో పీఎం రాహుల్ గాంధీ ఉండాలన్నా వేరే వాళ్ళు ఉండాలన్నా ఎవరు డిసైడ్ చేస్తారు అనేది హైదరాబాద్లో రేవంత్ రెడ్డి డిసైడ్ చేసే దిశగా ఉంది. సో ఇప్పుడు అందుకే రాహుల్ గాంధీ కూడా మొన్న మెస్సీ ఆట గురించి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏఐసిసి మొత్తాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకోబోతున్నాడు. రేపు దేశ రాజకీయాలను కూడా రేవంత్ రెడ్డి శాసించే అవకాశం ఉంటుంది. ఢిల్లీకి ఏం కావాలో చెప్పండి నేను ఇస్తా అని చెప్పేటువంటి పరిస్థితి కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. రోజు రోజుకి రేవంత్ రెడ్డి బలపడబోతున్నాడు. ఏఐసిసిలో కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైనటువంటి నాయకుడిగా డీకే శివకుమార్ కంటే కూడా బలమైనటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి అవతరించబోతున్నాడు. సో పార్టీలో టాప్ 5లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో టాప్ 5లో ఉండే విధంగా రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దేశ రాజకీయాలు డిసైడ్ చేసేది హైదరాబాదు, బెంగళూరు ఈ 2 నగరాలు డిసైడ్ చేస్తాయి. ఇక్కడ నుంచే భారీగా ఫండింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీలకు పోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఢిల్లీకి ఏం కావాలి, రాహుల్ గాంధీ పీఎం కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కావాలి, ఈ యొక్క అనాలిసిస్ అంతా కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేయబోతున్నాడు. దేశంలో ఉన్నటువంటి దాదాపు 500కు పైగా ఉన్నటువంటి ఎంపీ నియోజకవర్గాలు అవుతాయో వాటన్నిటి కూడా హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఫండింగ్ చేయబోతున్నాడు. సో బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు యొక్క పాత్ర రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. రేపటి రోజున రాహుల్ గాంధీని పీఎం చేయాలన్నా వద్దా అనేది డిసైడ్ చేయబోది హైదరాబాద్ అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది మీకు కనబడుతుంది కదా, కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి కూడా ఏ విధంగా రేవంత్ రెడ్డికి ప్రియారిటీ ఇస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంతమంది మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఇంతమంది ఉన్నారు కదా, ఎన్ని కాళ్ళు బట్టి గుంజినా కానీ బలంగా నిలబడుతున్నాడు. రేపు 100% ఏఐసిసిలో కీలకమైనటువంటి రోల్ పోషించబోతున్నాడు రేవంత్ రెడ్డి. 100% ఇది వాస్తవం. సో ఆయన ఎలా ఏంటిది అనే తర్వాత కానీ మొత్తానికైతే చాలా అడ్వాన్స్డ్గా కేసీఆర్ కంటే ఇంకా ముందు చూపుతో ఆలోచిస్తున్నాడు. సో దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే రాజకీయం అంటే ఆర్థిక విషయాలే, ఇక వేరే విషయాలు ఏముండవు. ఆర్థికంగా బలంగా ఉంటే రాజకీయంగా ఎదగొచ్చు. సిద్ధాంతాలతోటి అధికారంలోకి రారు. అది కేవలం ఒక సపోర్ట్ మాత్రమే. సిద్ధాంతాలు అనేవి అధికారం రావాలంటే 100% డబ్బులే ప్రధానం. ఇప్పుడు మోడీ, అమిత్ షా ఉన్నారు, వాళ్ళు ఈ హిందుత్వవాదంతో అధికారంలోకి వచ్చిరా కాదు కదా. ప్రాపర్గా గుజరాత్లో బలమైనటువంటి ఆర్థిక మూలాలు ఉంటాయి. ఆ ఆర్థిక మూలాలను వాడుకొని దేశవ్యాప్తంగా ఫండింగ్ చేయడం ద్వారా ఈరోజు మోడీ ప్రధాని కాగలిండు, తర్వాత అమిత్ షా హోంమంత్రి కాగలిండు, ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. సో డబ్బు లేనిది రాజకీయం చేయడం కష్టం, డబ్బే ప్రధానంగా కనబడతా ఉంది. సో అందుకే డబ్బును ప్రధానంగా చేసుకొని రేపు ఏఐసిసిని, కేంద్ర కాంగ్రెస్ పార్టీని ఏలబోతున్నాడు. 100% రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి రోల్ పోషించబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.